ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం। చేర్యాల పట్టణ కేంద్రంలోని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేర్యాల, కొమరవెల్లి, దూల్మిట్ట, మద్దూరు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేశామని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అలాగే పేద మధ్యతరగతి రైతులు ఆనందోత్సాహాలతో ఉన్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో చేర్యాల, మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మురవి, మేక మల్లేశం, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఊర్వం ఆగన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మంచాల చిరంజీవిలు, చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూల్మిట్ట గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు। చేర్యాల ప్రాంతంలో ఈరోజు పొద్దున జనగామ హెడ్ క్వార్టర్స్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమం అటెండ్ కావడం జరిగింది। అలాగే అక్కడ రైల్వే స్టేషన్ కూడా సందర్శించి రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనుల గురించి కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది। వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారని। ఈరోజు ఇక్కడ 1,20,00,000 రూపాయలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు ఇక్కడ చేర్యాలలో ఇవ్వడం జరుగుతుంది। దీనికి నిదర్శనమే ఈ ప్రజాపాలన। ఒక పార్లమెంట్ సభ్యుడిగా అటు మంత్రులు కానీ అటు ముఖ్యమంత్రి కానీ సంవత్సరాల పాలన ప్రతిరోజు ఎక్కడో ఒక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు। మీరు చూసినట్టయితే ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు, రాజీవ్ యువ వికాసము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సన్నబియ్యము ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం। దాంట్లోనే భాగంగా ఈరోజు ప్రజలకు ప్రజాపాలన అందుతుంది। ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం। ఆర్థిక పరిస్థితులు బాలేకున్నా ఈరోజు కొన్ని పథకాలలో ప్రజలకు కొంచెం సంవత్సరాల పాలనలో కొంచెం బాధగా ఉన్నా మేము వాటన్నిటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతాం। రానున్న సంవత్సరంలో అంటే 6 నెలల్లో ఏమైతే పెండింగ్ ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఉన్నాయో అవి కూడా నెరవేరుస్తాం। ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ తరఫున ఉన్న మన రాష్ట్ర అవసరాల కోసం, మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నెగ్గించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతుర్రు। ఉన్నటువంటి పరిస్థితులన్నీ అధిగమించి మీ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా పోతున్నాం। ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు మా అన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న ఆహ్వానం మేరకు ఈరోజు ఈ యొక్క చెక్కు పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది। జనగామ నియోజకవర్గంలో ఎంతోమంది అస్వస్థకు గురై సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తు పెట్టుకుంటే యుద్ధ ప్రాతిపదికంగా వాళ్ళందరూ కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నారు। ఇప్పుడు కూడా దాదాపు ఈరోజు 1,25,00,000 రూపాయలు చేర్యాలలో, 1,20,00,000 రూపాయలు జనగామలో, అక్కడ జనగామ జిల్లా, ఇక్కడ చేర్యాల సిద్దిపేట జిల్లాలో పంపిణీ చేయడం జరుగుతుంది। దీనికి ఆహ్వానించిన వెంటనే ఎంపీ గారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। గత ప్రభుత్వంలో జనవరిలో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో గురైతే డిసెంబర్ వరకు కూడా రాకపోయింది, అంటే సంవత్సరం వరకు కూడా ఒకసారి కూడా చెక్కులు ఇవ్వలే। వాళ్ళు ఎంతసేపు మాటలతోని కాలం గడిపిండు, డబ్బులు సంపాదించడంలో ఒక కాలం గడిపిండు తప్ప ప్రజల కొరకు ప్రజల సంక్షేమం కొరకు పనిచేయలే। ఈరోజు వాళ్ళ కుటుంబంలో విద్యాకును అల్లునికి కొడుకు మధ్యన జరుగుతూ ఉన్నది। ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి దాదాపు వాళ్ళకి అధికారం పోయింది। ఉద్యమ సమయంలో ఉద్యమ అధికారం ఉన్నది, తర్వాత అనేక వాగ్దానాలు చేసి 2014, 2018లో అధికారంకి వచ్చి ఆ విధంగా అధికారం చెలాయించారు, తెలంగాణ ప్రజలను దోచుకున్నారు। ఇప్పుడు సంవత్సరాల నుండి అధికారం పోయింది। ఆ అధికారం పోయిన బాధలో ఏం చేయాలో తోచక కనీసం 10 సంవత్సరాలు సంపాదించుకున్న అమౌంట్ పంచుకుందామంటే వాళ్ళకి లెక్కలు కుదురుతలేవు, ఒకరికంటే ఒక వాటాలు సరిగా పంచుకోలేకపోతున్నారు। ఆ వాటాలు సరిగా పంచుకోలేక ఇటు తెలంగాణ ప్రజల మీద వాళ్ళ మధ్యన ఏదో కేసీఆర్కును, బిడ్డకు, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని చెప్పి, కవిత ఏదో లెటర్ అని చెప్పి, ఇవన్నీ పట్టి కూటకం నాటకాలు, వాళ్ళ పంచోటి విషయంలో వచ్చే తగాదాలను బయటికి చెప్పకుండా ఈ రకంగా ప్రజలకు మరొకసారి మోసం చేయడం కొరకు ముందుకు వస్తున్నారు। ఇంకా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్లో వస్తుంది కవిత అని చెప్పి ఈరోజు కొన్ని పేపర్లలో అంటే వాళ్ళకి అధికారం కోల్పోయిందో అధికారం లేదు కాబట్టి అధికారం కొరకు ఏమైనా చేస్తారు।
కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలనలో పాలించుకుంటూ చాలా సుఖంగా సంతోషంగా ప్రజలను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేలు చేసుకుంటూ ముందు పోతున్నది కాంగ్రెస్ పార్టీ. సరైన మెజార్టీ ఉన్నది. ఏదో కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమైనా చిచ్చు పెట్టడానికి ఇది ఒక కుట్ర చేస్తుండేమని చెప్పి నాకు అనుమానం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మెలకువతోనే ఉంటుంది. ఇలాంటి మోసాలకు కూడా గురిగాము. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ ఇచ్చింది పక్కకు పెట్టి తనే తెలంగాణ తెచ్చినట్టుగా బిల్లు పార్లమెంట్లో బిల్లు అయినాడు కూడా ఓటేయడానికి పోని కేసీఆర్ తెలంగాణ తెచ్చిందని చెప్పి అబద్ధాలు చెప్పుకున్నాడు. ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఇది అందరూ కూడా జగమెరిగిన సత్యం. కాబట్టి వీళ్ళు ఎన్ని నాటకాలు అయినా కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్న ఉద్యమకారులు ఎంతోమంది ఉద్యమకారులని పార్టీలో ఎలాంటి తప్పు చేయకున్నా కానీ వాళ్ళకి ఇష్టం లేక బయటకు పంపించారు. మరి పార్టీలో ఈరోజు కవిత తండ్రి కూతురు ఆ విధంగా పార్టీని బదనాం చేస్తూ ఉంటే ఇంతవరకు కూడా ఆమె మీద యాక్షన్ తీసుకుంటున్నాడు కేసీఆర్. గతంలో ఉద్యమ సమయంలో ఉద్యమకారులను, కష్టపడ్డ వాళ్ళను, ఉద్యమం కొరకు పనిచేసిన వాళ్ళను ఎంతో మందిని సస్పెండ్ చేసి బయటకు పంపించిన ఘనత ఆయనకున్నది. మరి ఇప్పుడు బిడ్డ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు? తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాలి. తెలంగాణ మొత్తం వాళ్ళ అయ్య సొత్తున్నట్టుగా ఉన్నది. వాళ్ళ కుటుంబం జాగీరు ఉన్నట్టున్నది. తెలంగాణ మొత్తం వాళ్ళు జాగీరు వాళ్ళదే ఉన్నట్టున్నది. తెలంగాణ ప్రజలంతా అమాయకులు. వాళ్ళు మోసం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ మీ సొత్తు కాదు. తెలంగాణ ప్రజలు మీరు 10 ఏళ్ల పాలనలో మీరు చేసిన మోసంలో మీరు ఎంతైతే ధనార్జన చేసిందో, ఎంతైతే భూములు సంపాదించారో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చినాయి. తప్పకుండా మీరు తెలంగాణను పంచుకోవడం కొరకు ఇలా కుటుంబంలో కొట్లాడజరుగుతుంది. తెలంగాణ మీ సొత్తు కాదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. మీకు సరిగా గుణపాఠం మొన్ననే చెప్పారు. ఇక ముందు మీరు పూర్తిగా జీరో అయ్యారు. కాబట్టి ఆటలు ఇటువంటి వేషాలు వేయకుండా, తెలంగాణ పైన మోసం చేయకుండా వెంటనే కేసీఆర్ తన కూతురు చేసిన తప్పుకు పార్టీకి ఈ విధంగా బదనాం చేసినందుకు మరి చర్యలు తీసుకోవాలి. ఆమెకు సస్పెండ్ చేస్తారా, పార్టీ క్రమశిక్షణ కాపాడుతారా లేదా ఆలోచించుకోవాలి. లేకుంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు.